భుజాల నిష్పత్తి ఎంత? 1:2. భుజాల నిష్పత్తి 1:2 అవుతే బాహ్య కోణాల నిష్పత్తి ఎంత అవుతుంది? 2:1 అవుతుంది. అంతర్కోణాల నిష్పత్తి ఎంత? 2:3. అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము ఎంత అయింది? 4 పార్ట్లు. 4 పార్ట్లు ఎంత? అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము 180 డిగ్రీలు. అంటే ఒక్క పార్ట్ వాల్యూ ఎంత? 45 డిగ్రీలు. 45 డిగ్రీలు. అంటే బాహ్య కోణము నిష్పత్తి ఎంత? 90:45. 45 2 90, 45 1 45. అంటే 360/90 ఎంత ఇచ్చాడు? రైట్, రేషియో 4 పార్ట్లు 180, ఒక్క పార్ట్ 45. నవ్వు ఇదేమైంది? ఒక్క పార్ట్ 45 అవుతే ఇది 8, ఇది 360/90 4. సో భుజాల నిష్పత్తి ఎంత? 4:8. 360/90 360/45. 360/45. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇదే సిమిలర్ మోడల్ మనకు క్యాట్ ఎగ్జామినేషన్లో అడిగిన మోడల్. నాకు ఈరోజు క్లాసులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, రైట్ ఇక్కడ చూడండి సార్, నాకు ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా? ఎలా చూడాలి, డివిజిబిలిటీ రూల్ తోటి ఎలా చూడాలి, ఇది మీకు నంబర్ సిస్టంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ನಾವು ఇక్కడ చూడండి సార్, సపోజ్గా కాస్ట్ ప్రైస్ 240 ఉంది. కాస్ట్ ప్రైస్ 240 ఉంది. ప్రాఫిట్ 20% ఉంది. ప్రాఫిట్ 20% ఉంది. ప్రాఫిట్ 20% ఉంది. అసలు మనం అరిథమెటిక్ ఇంత ఈజీనా అని అనుకుంటాం సార్. సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ మనం కనుక్కోవాలి. సపోజ్గా ఇక్కడ చూడండి సార్, సపోజ్గా మీకు ఇంత ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి. 270, 288, 300, 280 ఇలా ఇచ్చాడు అనుకోండి. కాస్ట్ ప్రైస్ 240, ప్రాఫిట్ పర్సంటేజ్ 20%, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు సార్, మీ అందరూ ఏ పద్ధతి ద్వారా సాల్వ్ చేస్తారంటే, లాభ నిష్పత్తి 1/5. అంటే 5 రూపాయల్లో ఒక వస్తువును కొంటే 1 రూపాయి లాభం వచ్చింది. 1 రూపాయి లాభం వచ్చింది కాబట్టి అమ్మిన వెలంత 6. అమ్మిన వెలంత 6. 5 బదులు ఎంత ఇచ్చాడు? 240 ఇంటూ 48. ఇది కూడా ఇంటూ 48. ఇదెంత ఆన్సర్? 288. ఇదెంత ఆన్సర్? 288. నేను అరిథమెటిక్లో మీకు డీటెయిల్డ్గా చెప్తాను సార్. ఇది అసలు అవసరమే లేదు. ఎవడైతే ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చాడో వాడు తల తిక్కగా ఇచ్చాడు. 240కి ఒక వస్తువు కొన్నాను, రైట్. ప్రాఫిట్ 20%. 100 రూపాయలకు అమ్మే వస్తువుని నేను 20 ఎక్కువ చేసి అమ్ముతున్నాను, 120కి అమ్ముతున్నాను. ఐమ్ రైట్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 2 4లు ఎంత? 8. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 రావాలి. 8 రావాలి. ఇది 288. సార్ మరి ఇక్కడ 280 వచ్చింది కదా సార్ అని అంటే, 280 7 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 7 తోటి డివైడ్ కావట్లేదు, 7 కూడా కావట్లేదు. 7 తోటి ఎట్లా వస్తుంది సార్? అందరికీ లాజిక్ అర్థమైందా? మీకు అరిథమెటిక్ ఒక టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత సార్ ఇంత ఈజీనా అని మీరు అనుకుంటారు సార్. ఎంత ఈజీగా మనం చెయ్యొచ్చంటే ప్రాబ్లంలను చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఉన్నారా సార్ అందరూ? 240ది 100 రూపాయలు అమ్మే వస్తువు 20 రూపాయలు ఎక్కువగా అమ్మాను, రైట్. 240 ఇంటూ 120. 240 ఇంటూ 120. ఇది మీకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది సార్. ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, రైట్, ఒక వస్తువు మీద ధర 360 ఉంది. దాని మీద నేను ఒక డిస్కౌంట్ ఇచ్చాను, 20% డిస్కౌంట్ ఇచ్చాను.
మళ్ళీ నేను 30% డిస్కౌంట్ ఇచ్చాను. మళ్ళీ నేను సపోజ్గా 12% డిస్కౌంట్ ఇచ్చాను. ఒక వస్తువు మీదున్న ధర 360 రూపాయలు. ఫస్ట్ డిస్కౌంట్ 20 ఇచ్చాను, దాని తర్వాత 30 ఇచ్చాను, దాని తర్వాత 12 ఇచ్చాను. దాని తర్వాత ఎంతకు అమ్ముతాను? ఏమీ చేయొద్దు సార్. ఫస్ట్ మనకు స్ట్రక్ అయినప్పుడు వేరే మెథడ్కి వెళ్దాం. 360 రూపాయలు ఒక వస్తువు మీద ఉంది. 100 రూపాయల మీద 20 తగ్గించాను, 80. 100 రూపాయల మీద 30 తగ్గించాను, 70. 100 రూపాయల మీద 12 తగ్గించాను. ఎంత సార్? 88. 8 ఏళ్ళ 56, 6. 6 8ల 48, 8. 8 6ల 48. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? 8 ఉండాలి. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఎస్, డిజిటల్ సమ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా రైట్, ఇదేమో 6, ఇదేమో 3, అది కూడా చూడొచ్చు. 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9. మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 8 ఏళ్ళ 56, 6. 6 8ల 48, 8. 8 6ల 48. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అయిందా?